వాళ్ళు మన ఇంట్లో పెంచుకున్న కుక్కలు మన వయసు వచ్చిన కుక్కలు ఏమేం చేస్తాయంటే ఆడ కుక్కలను కలపవడము, చిన్నపిల్లలు అయితే మన కంచెలు ఈ పొద లాంటి పోవడం వల్ల వాటి కాళ్ళకి ఏదైనా ముళ్ళు లాంటివి గుచ్చుకుంటూ ఉంటాయి. సో చూడవచ్చు మా కుక్క దీనికి ఇట్లా కాళ్ళ కింద ముళ్ళు గుచ్చుకుంది. లోపల సేఫ్టీ కానీ ఎన్ని రోజులు చూసుకోలేదు, దగ్గర అనేది అనమాట. అదేమవుతుందంటే ఆటోమేటిక్గా పుండు లెక్క అయిపోయినాక మన మనుషులకు అట్లా వేస్తే మటన్ పగిలిపోతుంది. సో ఇది పెద్ద బొక్క పడది. దీన్ని ఏం చేయాలంటే మనం మామూలు మనుషులకు ట్రీట్మెంట్ చేసిన దాంట్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే కొంచెం కోయాల్సి వస్తుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళి ఉన్న చెడు రక్తం నీళ్ళు బయట రావాలి. మన పక్కన కూడా సేమ్ అంతే అయింది. సో దీని రక్తం నేనే తీసిన బయటికి కొంచెం దెబ్బ తగిలి లోపల చెడు రక్తం ఇది నిలిచిపోయింది. మనకు అవపడుతుంది అన్నమాట డిఫరెన్స్. ఈ కాళ్ళకి మంచిగా ఉన్న కాళ్ళకి తేడా చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి మనకు మనుషులకు అట్లా జాగ్రత్త తీసుకుంటూ దీన్ని అంతే జాగ్రత్త తీసుకోవాలి. అడ్డగోలు ఏ పడితే వాడద్దు. కొత్త ఇంజక్షన్ లాంటి దాంతో నేనైతే ఏం చేసినంటే దీన్ని పెట్టేసి మొత్తం దీనిలో నీళ్ళు మొత్తం బయట గుంజేసినాం. చెడు రక్తం కానీ లోపల ఉండే సీమ్ కానీ బ్లడ్ కూడా సేమ్ అంతే చేసిన. కొత్త సీల్ తీసుకోవాలన్నమాట, లేకుంటే కాలు మన సెప్టిక్ అయితే. వీటి కోసం మన మనుషులకు వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఉంది కదా, మన మనుషులకు పుండుకు కడిగేది, ఇది వాడచ్చు. బెటాడియన్ పుండుకి సీమ్ పట్టకుండా రాస్తాం కదా, సేమ్ రక్తం లేకుండా ఇది కూడా మందు, ఇది కూడా మనుషులకు వాడేది కూడా వాడచ్చు. ఇవి కాకపోతే మనకి ఇంకా జంతువులు కూడా సపరేట్ మందులు ఉంటాయి, కూడా వాడచ్చు. సపరేట్ నాకు ఉన్న కూడా వాడతాను, నేను కొంచెం బాగానే పనిచేసింది. కాకపోతే కొత్త వాళ్ళని కుక్కల ఈజీ దగ్గర అనే ఒకటి కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. దీని బాడీ మొత్తం చూసారు కదా, ఇట్లా కాలు కిందకు ఉండిపోయినాయి, ఇట్లా కిందకు ఉన్నాయి. పై కాళ్ళు రెండు పైకి వెళ్ళిపోయినాయి. రెండు కాళ్ళు మందులు పెట్టుకొని నా ఒక కాలు కింద పెట్టిన కింద కాలు పెట్టుకొని ఆ కాళ్ళను పడుకోబెట్టి పైన నుంచి కుక్క పడుకోబెట్టి మళ్ళీ పైన నా కాలు పెట్టేసిన. అట్లా జాగ్రత్తగా ఉంటే చిన్న చిన్న ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. గోలు కట్ చేయడానికి రానప్పుడు, పుండైనప్పుడు, కుక్క దగ్గర అయినప్పుడు పెయిన్ అయితే ఉంటుంది. మనుషులకు తోలు కోసేట్లు అట్లా పెయిన్ ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్తో కడిగేసి మళ్ళీ డెటాడిన్ రాసేసి చిన్న గుడ్డ కట్టాలి. అంటే ఈ కాలు పురుగులో ఉన్నాయో చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఎప్పటికప్పుడు చూసుకొని ఇట్లా 2-3 రోజులు ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్ తొందరగా మానిపోయింది. లేకపోయినా అయితే మానేది, కానీ మళ్ళీ పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. ఈగలు ఇట్లా చుట్టూ తిరుగుతూ ఉంటాయి కుక్కల చుట్టూ, కాబట్టి కొంచెం ఎక్కువ తిరుగుతాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మన ఇంట్లో ఏ జంతువు పెంచినా సరే అవి మనలో సగభాగం అనుకోవాలి. మన లెక్కన వాటి కూడా ప్రాణమే కట్టి వాటికి కూడా అప్పుడప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి. అవి కూడా కావాలనే దెబ్బలు తగిలించుకొని రావు, అనుకోకుండా కొన్ని తగులుతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త పడడం మనకు మంచిది. ట్రీట్మెంట్ కోసం వాడే ఇంజక్షన్ సూది కానీ మళ్ళీ వేరే జంతువులకు వాడకపోవడం మంచిది. చూడవచ్చు కొంచెం బ్లడ్ లెక్క అవపడుతుంది. సో ఇది ఏంటంటే దానికి వాడడం వల్ల దీని ఇన్ఫెక్షన్ ఇంకో దానికి వెళ్ళే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు దీన్ని ఏం చేయాలంటే కుదిరితే దీన్ని డెటాల్తో డెటాల్ నార్మల్ డెటాల్ కొంచెం మరి ప్యూర్ డెటాల్ వాడుకొని కొంచెం వాటర్ కలుపుకొని కడిగేసి వాడుకోవాలి. మామూలుగా ఫిజికల్గా ఏమైనా బయట దెబ్బలు తగిలితే దానికి వాడుకోవచ్చు. లేకపోతే మాత్రం పక్కన పడేసి మరి వేరేది వాడుకోవాలి. ఇలాంటి ఇంజక్షన్ అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ కోసం వాడిన ఇంజక్షన్లు అయితే వేరే జంతువులకి దేనికి నట్టల మందు లాంటి వాటికి నోట్లో పోసే వాడికి అయితే అసలే వాడొద్దు. సో దీన్ని వాడకపోవడం మంచిది. అండ్ మళ్ళీ దీనికే వాడాలా అంటే వాడవచ్చు. దాన్ని వేడి నీళ్ళలో కొంచెం నార్మల్ గరం వాటర్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇంజక్షన్ను ఈ సూదిని అనమాట. అయిపోయాక బెటాడియన్ పైన రాసేసి మన మనుషులకు ఎలా అయితే పుండు చుట్టూ మనం ఏమైనా కడతామో కట్టు అలాంటిది కట్టొచ్చు. కట్టేసి ఇలా పెట్టుకోవాలి. అయితే కొన్ని రోజుల వరకు లోపల దోమలు ఇలాంటివి పెట్టవు. ప్లస్ ఏంటంటే ఈ దుబ్బలు తిరుగుతాయి కదా కుక్కలు బయట, మట్టి లోపల పోవద్దు. మెయిన్గా మట్టి పోయినా పర్లేదు, కానీ ఈ రాళ్ళు కానీ ఇవి పోదన్నమాట. మట్టి కూడా ఒక విధంగా న్యాచురల్ ట్రీట్మెంటే.